హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరడా హోమ్. డిన్నర్ అయ్యి గిన్నెలన్నీ కూడా షింక్లో వేసాను. ఇంకా క్లీన్ చేయాలన్నమాట. ఇంకా రిలాక్స్ ఒక 5 minutes రిలాక్స్ అవుదామని టీవీ పెట్టాము. ఇంకా మా చిన్న ఏదో మీట్లో పెట్టమంటే పెట్టేశాడు అనమాట. తను కూడా తినేసాడు. 2 days నుంచి అయితే బాగా జలుబు చేసింది. వింటర్ అయిపోయిన తర్వాత జలుబు చేసింది. అదే నాకు అర్థం కాలేదు అనమాట. వింటర్లో ఒకసారి జలుబు చేసింది, వింటర్ ఎండింగ్లో మళ్ళీ ఇప్పుడు జలుబు చేసింది అనమాట. కొంచెం వీక్గా ఉన్నాడు. ఇంకా ఇంజన్లో ఒకటి ఆర్డర్ చేశాను. అది కొంచెం అన్బాక్సింగ్ చేద్దామని, మీ ముందే చేద్దామని ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. చిన్న ఐటమే, చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఓపెన్ చేస్తాను. నువ్వే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తాను. ఇది సీజర్ తీసుకో, అక్కడ వచ్చేసి ఆ డ్రెస్ అలాగా వచ్చిందో, అలాగా సైడ్ ఓపెన్ అయింది. అటు ఇటు సైడ్ జాగ్రత్త. పిల్లలతో కటింగ్ చేయించద్దు, దగ్గర ఉండాలి. ఒకవేళ పిల్లలు కట్ చేసినా కూడా పేరెంట్స్ దగ్గర ఉండాలి. పిల్లల చేతికి సిజర్స్ కానీ నైఫ్స్ కానీ ఇవ్వద్దు. నేను దగ్గరుండే ఇంకా కొంచెం చూస్తున్నాను అన్నమాట. అవసరం లేదు చిన్ను, ఇది కొంచెం ఓపెన్ చేసినది ఇట్లంటే వచ్చేస్తుంది. మళ్ళీ కాడు కూడా పడిపోయింది. ఏం ఆర్డర్ చేశాను ఏంటి? పాలిథిన్ కవర్లో 3 ఇచ్చారు. అయ్యో, ఆ చిన్న చూపిస్తాడంట, నా దగ్గర నుంచి లాగేస్తాడనమాట. చూపించు మరి. సోప్ స్టాండ్, వాష్రూమ్లో సోప్ స్టాండు. అంతకుముందు ప్లాస్టిక్ ఉంటే అది ఇట్లా స్టిక్కర్ అనేది ఊడొచ్చేసింది. అందుకని ఇప్పుడు లేదు, ప్రాబ్లం అవుతుంది. అందుకని ఆన్లైన్లో ఆర్డర్ చేయమంటే ఇంకా మా నాన్న చేశాడు అనమాట. ఇది ఇట్లా 2 steps వచ్చింది. పైన సోపు, కింద సోపు. ఇంకా ఇదేమో టైల్స్ ఉంటాయి కదా, టైల్స్కి స్టిచ్ చేయాలి. గమ్ చూపించు ఒకసారి. బాగుంది నాని. దీని కాస్ట్ ఎంత పడింది నాని? 199 కాస్ట్ అంట. ఇంకా ఇది రేపు మార్నింగ్ నువ్వు ప్లేట్ పట్టుకొస్తున్నావు పక్కకి వెళ్ళి. మా నాన్న డిన్నర్ చేసి ప్లేట్ పట్టుకొస్తున్నావు, నువ్వు వెళ్ళు. ఇంకా ఇది రేపు మార్నింగ్ అయితే వాష్రూమ్లో పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు ఏం వీలు పడదనమాట. అదే ఒకసారి చూపిద్దాం చిన్ను. మరీ వెయిట్లెస్ లేదు, మరీ వెయిట్ లేదు, మీడియం వెయిట్ ఉంది. బాగుంది. 2 steps కదా, ఒకటి పైన ఒకటి కింద ఒకటి సోప్ పెట్టుకోవచ్చు అనమాట. స్టీల్ది బాగుంది, నచ్చింది. కింద ఏమైనా రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇట్లా ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బాగానే మంచిగా ఉంది. బాటంలో ఉంది ఇదన్నమాట. అది రేపంటే ఇచ్చేసి. ఇదేమో ఇక ఇది తీసేయాలట్టుంది కదా, ఇది తీసి ఇట్లా వాల్కి హ్యాంగ్ చేయాలన్నమాట. కనిపిస్తుంది కదా ఒకసారి. ఇదంతా కాదమ్మా, అదొకటే. ఆ చిన్న ఏదో ప్రయోగం చేస్తున్నాడు.
ఇక ఇది నెక్స్ట్ డే రోజు మా చిన్ను స్కూల్లో సైన్స్ ఫేర్ ఉంటే నేను ఒక్కదాన్నే అటెండ్ అయ్యాను. మా నాని రావడానికి వీలు పడలేదు, తను డ్యూటీకి వెళ్ళారు. మా చిన్ను ప్రిపేర్ చేసిన టాపిక్ ఏంటంటే పొల్యూషన్ గురించి మొత్తం కార్డ్బోర్డ్సే ప్రిపేర్ చేశాడు. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ షార్ట్ వీడియోని మీరు చూడొచ్చు. సైన్స్ ఫేర్ అయితే చాలా బాగా జరిగింది. స్టూడెంట్స్ అండ్ స్కూల్ స్టాఫ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంకా సైన్స్ ఫేర్ చూసుకొని ఇంటికి రిటర్న్ అయ్యే వేలో ఒక ఇంటి ముందు పనసపండ్ల చెట్టు కనిపిస్తే చెట్టుకి అయితే కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అవి మీకు చూపించాలని వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను. మీలో ఎవరైనా పనసపండు చెట్టు చూసి ఉంటే కామెంట్లో నాతో షేర్ చేసుకోవచ్చు. సైన్స్ ఫేర్ చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఇక నైట్ ఏబిఎస్ అమృతం రెస్టారెంట్కి వచ్చాము. ఇది రీసెంట్గా 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి. ఫుడ్కు చాలా బాగానే ఉంటుంది, అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా ఈరోజు అంటే మా చిన్నుకి పాపం కష్టపడ్డాడు కదా సైన్స్ ఫేర్కి, ఇంకా అందుకనే రెస్టారెంట్ తీసుకొచ్చామన్నమాట. అక్కడేమో ఎగ్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, వెజ్ మంచూరియా ఆర్డర్ చేశారు. ఇంకా తిన్న తర్వాత నేను మొత్తం ఒకసారి వీడియో చూసుకుందామని తీరా చూస్తే అసలు నేను ఫస్ట్ రెస్టారెంట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వీడియో మొత్తం డిలీట్ అయిపోయింది. ఎందుకు అయిందో నాకు అసలు అర్థం కాలేదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మెమొరీ ఫుల్ అవ్వడం వల్ల నేను చేసిన వీడియో మొత్తం ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయాయి. ఈ ఒక్క క్లిప్ మాత్రమే ఉందన్నమాట. ఇంకా ఏం చేస్తాం, చేయడానికి కూడా ఏం లేదు కదా. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ రెస్టారెంట్ అయితే చూపిస్తాను. మొత్తం కాటేజ్ టైప్లో ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే.